నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ధరణి కుకింగ్ మానియా. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ గ్రీన్ చట్నీ అండి. పర్ఫెక్ట్ కలర్లో వచ్చాయి. పర్ఫెక్ట్ గ్రీన్ కలర్ రావడానికి ట్రిక్స్ మన వీడియోలో చెప్పానండి. కంప్లీట్ వీడియో వాచ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా చేసుకోవడానికి మంచి ట్రిక్స్తో సహా మీరు తెలుసుకోవచ్చు. ఈ గ్రీన్ చట్నీ ఇడ్లీ, దోశ, పావ్ బాజీ, శాండ్విచెస్ ఇంకా ప్రతి ఒక్క దాంట్లో మనం యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఆల్సో వెయిట్ లాస్కి కూడా చాలా మంచి చట్నీ ఇది. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి guys. Thank you so much. Take care. It looks amazing to see andi. Light green color. It is so good to see. Green chutney ki kavalsina ingredients: pudina, nimmakaaya, pachimirpakayalu, కొత్తిమీర, రోస్ట్ చేసి పొట్టు తీసుకున్న వేరుశెనక్కాయ పప్పులు, బ్లాక్ సాల్ట్, తోలు తీసుకున్న అల్లం. ఇవన్నీ మనకు కావాల్సిన. మిక్సీలో కప్పుమైన కొత్తిమీర, మనం ఎంత కొత్తిమీర వేసుకున్నామో కొత్తిమీరలో ఒక 1/4 మైన పుదీనా, ఒక్క పచ్చిమిరపకాయ తుంచుకొని వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ మైన అల్లం, ఉప్పు సరిపడినంత, రోస్ట్ చేసి పొట్టు తీసుకున్న శనక్కాయ పప్పులు ఒక 2 టీ స్పూన్ల మైన వేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, మంచి గ్రీన్ కలర్ రావడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి కోల్డ్ వాటర్ వేసుకున్నా కూడా మీకు మంచి గ్రీన్ కలర్ ఉంటుంది. ఇంకా లేదంటే మీరు నిమ్మకాయ పిండుకోవచ్చండి. నిమ్మకాయ వల్ల కూడా మంచి గ్రీన్ కలర్ వస్తుంది. ఇంకా ఇంతే అండి, వెరీ ఈజీ కదండి. ఇంకా మిక్సీలో బాగా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసి, సో చూడండి చాలా మెత్తగా ఫైన్గా మనం పేస్ట్ చేసుకున్నాము. మంచి గ్రీన్ కలర్ ఉందండి, లైట్ గ్రీన్ కలర్. వావ్, సో నైస్ టు సీ కదండి. ఇది హోటల్ స్టైల్ లాగే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు దోశల్లో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు, శాండ్విచ్లో అప్లై చేసుకోవడానికి యూస్ చేయొచ్చు. సో అన్నిట్లో యూస్ చేయొచ్చండి. గ్రీన్ చట్నీ నార్మల్ చట్నీస్ కన్నా ఈ చట్నీ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఎక్కువ గ్రీన్ చట్నీనే వాడతారండి. హోటల్ స్టైల్ లాగే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ సో నైస్ కదండి, మంచి కలర్ వచ్చింది. లుక్స్ అమేజింగ్ గైస్, సో గుడ్ టు సీ. సో ఫైనలీ అండి, గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది మనం బ్రెడ్తో తినచ్చు, దోశల్లో తినచ్చు, ఇడ్లీలలో తినచ్చు. హోటల్ స్టైల్ లాగానే చాలా మంచి కలర్ వచ్చింది అండ్ యాజ్ వెల్ యాజ్ వెరీ గుడ్ టేస్ట్. ఇది పర్ఫెక్ట్ గ్రీన్ చట్నీ మీరు చేసుకోవాలంటే కంప్లీట్ వీడియోలో మనం చెప్పిన ప్రొసీజర్ లాగే మీరు ఫాలో అవ్వండి. మీకు చాలా మంచి టేస్టీ అండ్ హోటల్ స్టైల్ లాంటి గ్రీన్ చట్నీ మీరు తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.